ముదరాగమాయ దెబ్బకే మనసు పాయ చరిగా జాజికాయ జాజిరే జాజికాయ నడుగుడి నట్టమాయ అప్పలో ఏమి మాయ తొమ్మలేమో అదిరిపాయ ఇది కదా కావాల్సింది. ఇడుసు ఇడుసు తొమ్మలేమో అదిరిపాయ తొమ్మలేమో అదిరిపాయ తొమ్మలేమో అదిరిపాయ దొంగదే దేవరాయ నమస్కారం వైజాగ్ విశాఖపట్నం ఎలా ఉన్నారు? ఎప్పుడైనా సరే చాలా హుషారుగా ఉంటారు. ద సిటీ ఆఫ్ డార్లింగ్స్ అండ్ డాల్ఫిన్ నోస్ అని ఊరికే అనరు. అసలు విశాఖపట్నం అంటేనే మీ దగ్గర నుంచి మాకు అందేటువంటి అమితమైన ప్రేమ గుర్తొస్తుంది. దానితో పాటు ప్రకృతి అందాలు, అలాగే పారిశ్రామిక ప్రగతి, వివిధ రాష్ట్రాలు దేశాలకి సంబంధించిన వాళ్ళందరూ ఐకమత్యంగా ఉండడం గుర్తొస్తుంది. ఇక ఈనాడుకి అలాగే ఈటీవీకి విశాఖపట్నం ప్రజల మీద ఉండేటువంటి ప్రేమ అపురూపమైనది, అనిర్వచనీయమైనది. సో వెల్కమ్ టు ఈనాడు 50 వసంతాలు అండ్ ఈటీవీ at 30, Suma at 16. Suma at 16. ఈనాడుకి అలాగే ఈటీవీకి ఉండేటువంటి అనుబంధం అంటే ఒక విషయం గుర్తొస్తుంది. సరిగ్గా 50 సంవత్సరాల క్రితం ఈ నేల మీద ఈ సముద్రం సాక్షిగా డాల్ఫిన్ హోటల్స్ నిర్మాణ దశలో ఉన్నప్పుడు రామోజీరావు గారు ఒక విషయాన్ని గమనించారు. దినపత్రిక లేనటువంటి విశాఖపట్నానికి తాజా వార్త చేరుకునే సరికల్లా మధ్యాహ్నం అవుతుంది. ఈ విషయాన్ని గమనించినటువంటి ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. దాని ఫలితమే ఉత్తరాంధ్రకి దినపత్రిక ప్రారంభం. విశాఖకి దినపత్రిక ఏమిటి అని పెదవి విరిచినటువంటి వారే ఆ తర్వాత పెదవి తెరిచి ప్రశంసించేలాగా ప్రజల ప్రబల గొంతుకుగా మారింది ఈనాడు. ఇక 1995లో ప్రారంభమైంది ఈటీవీ. ప్రారంభించినటువంటి రోజు నుంచే అపారమైనటువంటి అభిమానాన్ని, ప్రేమని చూపించారు విశాఖ ప్రజానీకం. అప్పటి నుంచి ఇప్పటి వరకు వసివాడలేదు. మీ అందరి ఆనందం కోసం ప్రతి ఆదివారం ఇక నుంచి ఈటీవీ మీ ముందుకు తీసుకొస్తుంది ఈనాడు at 50, ఈటీవీ at 30 వేడుకల్ని. వెల్కమ్ టు ఈనాడు 50 వసంతాలు అండ్ ఈటీవీ at 30. ఆటలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము రెడీ, పాటలతో అలరించడానికి రెడీ, డాన్సులు వేయడానికి కళాకారులు రెడీ, అలాగే టీవీలో మీరు ఎంతగానో ప్రేమించేటువంటి మన యాక్టర్స్ కూడా రెడీగా ఉన్నారు. కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దామా? విశాఖపట్నం అనేసరికల్లా మీరందరూ నిజంగా ఎంత అదృష్టవంతులు అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆ బీచ్ సైడ్ లో ఉండేటువంటి బీచ్ హౌజులు, అబ్బబ్బబ్బబ్బా ఎంత అందంగా ఉంటుందో. ఆ పాట కూడా ఉంది కదా, ఏదమ్మా ఒకసారి ఆ పాట ప్లే చేయండి. నిజంగా గ్రేట్. నేను వైజాగ్ బీచ్ అనగానే ఇదంతా చూపించడానికి గైడ్లు కూడా వచ్చేసారు. లేదు లేదు, రాత్రి నాకు ఒక కళ వచ్చింది. కల్లో ఒక అమ్మాయి వచ్చింది. నేను కల్లోకి రానే. నేను అమ్మాయి అన్నానండి. మీరు నవ్వారా? ఆ నవ్విన వాళ్ళ క్లోజప్స్ అన్ని ఎడిటింగ్ లో తీసేసేయండి. ఏంటి ఆ కళ? రాత్రి కల్లో ఒక అమ్మాయి వచ్చి ఫేస్ కనిపించలేదు కానీ వాయిస్ బాగా వినిపించింది. నాది వైజాగ్ అని చెప్పింది. నేను వైజాగ్ లో ఈ రోజు ఈవెంట్ కి వస్తానని చెప్పింది. నువ్వు వచ్చి కనిపెడితే నేను నీకే దక్కుతానని చెప్పింది. దీన్నే కరెక్ట్ గా హాలుసినేషన్స్ అంటారు. కరెక్ట్ గా చూడు, కల్లో కళ్ళు పెట్టి ఆ కళ్ళు వచ్చింది నేనే కదా. నువ్వు వస్తే పేడకాలని చెప్పేవాని కదా. చిచి ఏంటి ఇంత తక్కువ మాట్లాడుతున్నారు? నన్ను మొన్న ఆర్కే బీచ్ లో అలా నడుచుకుని వెళ్తున్నప్పుడు ఒకరు వచ్చి నాతో ఏనన్నారు తెలుసా? ఒక 10 రూపాయలకు మొత్తం మసాలా కట్టమన్నాడా? అన్నా ఎలాగ అమ్మాయి దొరుకుతులే గానీ మన వైజాగ్ లో బొర్రా కేవ్స్ బాగా ఫేమస్ అంట, వెళ్దామా? బొర్రా కేవ్స్? అలా బుర్రా కేవ్స్ వెళ్ళడానికి బొర్రా వదిలేయాలి కదా.
కాదు మీరు ఒక పని చేయండి, ఆ. అక్కడ కిందకి వెళ్ళి కూర్చోండి, చూస్తూ ఉండండి నిన్న కళలోకి వచ్చినటువంటి అమ్మాయి ఫీచర్స్ ఇక్కడ ఏమైనా కనిపిస్తున్నాయా అని. చిన్నగా అలా ఎత్తుక్కుంటూ వెళ్తాను, కింద ఎవరో పెద్దవాడి చెయ్యి ఊపుతుంది. మీరైతే కాదుగా కల్లోకి వచ్చింది, మీరైతే కాదుగా కల్లోకి వచ్చింది. చిన్నగా వెతుకుతూ వెళ్తానని అటు మెట్లేం లేవు, జాగ్రత్తగా వెళ్ళు. ఓ అట్లేవా? పెళ్లి చేసుకునేటువంటి వయసులో పెళ్లి చేసుకోకపోతే కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, అది తొందరగా వెళ్ళు. రోజు మీ యాంకరింగ్ చూసి ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తుంది. ఈ రోజు నేను యాంకరింగ్ చేస్తా. అది ఈవెన్ కొంచెం పట్టుకుపోవా ప్లీజ్. వైజాగ్ లో బీచ్ తో పాటు పిచ్చాసుపత్రి కూడా ఫేమస్, పిచ్చాసుపత్రి కూడా ఫేమస్. ఎందుకు మళ్ళీ వచ్చాడు పైకి? యాక్చువల్ గా ఇద్దరు అమ్మాయిలు యాంకరింగ్ చేస్తే బాగోదు, పక్కన మేల్ యాంకర్ అలాంటి ఉంటే బాగుంటుంది. నన్ను అమ్మాయి అన్నాడు. ఒకే ఒకటి చెప్తాను, బట్టలకి చేస్తారు జిగ్జాగ్, నాకు చాలా ఇష్టం వైజాగ్.